హలో అండి. ఈరోజు బీట్రూట్ రసం, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రొటీన్గా చేసుకునే రసం, పప్పు రసం కాకోకుండా ఈ విధంగా చేయండి. కిడ్స్ చాలామంది బీట్రూట్ని అవాయిడ్ చేస్తారు. మా ఇంట్లో మేము కూడా అవాయిడ్ చేస్తాం, అస్సలు నచ్చదు. కానీ ఇలా చేశానండి, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా బాగా నచ్చింది. ఇది నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న రెసిపీ, మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ముందుగా బీట్రూట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే 3 టమాటోస్, 3 బీట్రూట్ని కుక్కర్లో వేసి బాయిల్ చేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను రసం కోసం మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను, రసం పౌడర్ని. మీకు ఈ రసం ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా ఇన్స్టెంట్ రసం పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. బట్ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మిరియాలు, అలాగే జీలకర్ర, పసుపు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే ఇంగువను యాడ్ చేసి మరీ దంచాలి. అప్పుడు ఈ రసంకి చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కొన్ని కొత్తిమీర కాడలు, కొత్తిమీర ఆకులు లేకోకుండా ఓన్లీ కాడలను వేసి కచ్చాపచ్చగా దంచండి. మీ దగ్గర ఇలాంటి చిన్న రోల్ లేకపోతే మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ అయిన టమాటో, బీట్రూట్ని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో పోపు గింజలు యాడ్ చేసుకోండి. పోపుకు తెలుసు కదా, రొటీన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. బీట్రూట్లో చాలా గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. గ్లోయింగ్ స్కిన్ మనకి రావాలన్నా, హెల్దీ స్కిన్ ఉండాలంటే డైలీ డైట్లో ఈ బీట్రూట్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటో, బీట్రూట్ పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత రసం మీ కన్సిస్టెన్సీ, అంటే రసం ఎలా ఉండాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. పల్చగానా తిక్కుగానా అనేది మీ ఇష్టం. ఇలా యాడ్ చేసేసుకున్న దాంట్లో ఒక్కసారి సాల్ట్ అండ్ స్పైస్ లెవెల్ని బాగా చెక్ చేసేసుకొని మరగనివ్వాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసి బాయిల్ చేయండి. అప్పుడు ఈ ఫ్లేవర్ ఈ రసముకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ ఇంకొంచెం ఏమన్నా కారం కావాలన్నా, ఏదన్నా కావాలన్నా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైస్ తక్కువయ్యి నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయలేదు, ఏ ఇన్స్టెంట్ రసం పౌడర్ యూస్ చేయలేదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరిన పౌడర్ చూసారు కదా, అదే యూస్ చేశాను. అది ఈ బీట్రూట్ రసంకి చాలా ఫ్లేవర్ తెస్తుంది. డెఫినెట్గా అలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని ఈ రసం చేసేసుకోండి. ఆల్మోస్ట్ బీట్రూట్ అంటే చాలామంది ఇంట్లో అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా ఒక్కసారి రసం పెట్టి చూడండి, పిల్లలు ఈజీగా తినటమే కాదు, గ్లాస్లో పోసుకొని మరీ తాగుతారు, అంత టేస్టీగా ఉంది. ఇలా బాగా మరగనివ్వాలి. ఇది ఏ ఫ్రై సైడ్ డిష్కి, అంటే ఫ్రై ఏమైనా ఉన్నప్పుడు అలానే కాకుండా వేడి వేడి అన్నంలో ఇలా ఓన్లీ రసం వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం స్కిప్ చేయకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.